బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పి పల్లవి ప్రశాంత్ తరపు లాయర్ వాదించినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు న్యాయవాది జూలకంటి వేణుగోపాల్. వాదనల తర్వాత తీర్పు వాయిదా వేశారు న్యాయవాది. వాదన తర్వాత తీర్పు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది న్యాయమూర్తి. నాంపల్లి కోర్టు నుంచి లైవ్ వస్తుంది. లైవ్ చూద్దాం. మంచి పేరు సంపాదించి ఒక మంచి కిరీటాన్ని అధిరోహించి మనందరికీ ఇన్స్పిరేషన్, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ఇన్స్పైర్గా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పల్లవి ప్రశాంత్. తమ్ముడి గురించి నేను తనతో ఆట ఆడాను. తన గుణం నాకు తెలుసు, తన ఆట పవర్ తెలుసు, తన పట్టుదల తెలుసు. జనం గురించి తను ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కూడా సిద్ధపడ్డాడు. మీ అందరికీ తెలుసు. ఎదురుకొచ్చే ఇప్పటి కూడా నొత్తది అన్న, ఈ గుండె ఎంత నొత్తాదని చెప్పేది రోజు ఎప్పటికీ లోపల ఏడ్చినా కూడా. నేను అతని గురించి పాటలు పాడినా బయటకు వచ్చిన తర్వాత తన విషయంలో దురదృష్టం జరిగినందుకు ఇప్పుడు అలాగే స్పందించి వచ్చిన నాకు తోడుగా 50 మంది అడ్వకేట్లు నిలబడడం చేతులెత్తి మొక్కుతూ మీ కళావందనాలు. థ్యాంక్ యూ. మీడియాకు ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీడియాను గౌరవిస్తున్నా. పల్లవి ప్రశాంత్ తరఫున మీడియాలో ఏమైనా తప్పులుగా ఉంటే మీడియాను నా తరఫున క్షమించండి. మనందరి తరఫున క్షమాపణ కోరుతున్నా మీడియాకు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. రైట్, అది అక్కడ పరిస్థితి. వాయిదా వేశారు న్యాయమూర్తి. రేపటికి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసు మరో 16 మంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సంబంధించి డీటెయిల్స్ని తీస్తున్నారు. మొత్తం అంతా అరెస్ట్ అయిన వారిలో 12 మంది మేజర్లు, 4 మైనర్లు ఉన్నారు. అవును, 14 రోజుల రిమాండ్లో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేస్తుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వాదోపవాదాలు జరిగే మా ప్రతినిధి రఫీ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఫీ, ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి? ఎటువంటి అంశాలను ఇటు ప్రశాంత్ తరపున న్యాయవాది వినిపించిన పరిస్థితి? సచిన్, కొద్దిసేపటి క్రితమే పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు నాంపల్లి 17th MM మ్యాజిస్ట్రేట్ వినడం జరిగింది. అయితే డిఫెన్స్ న్యాయవాది ఒకరే కాదు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి సాధారణ కుటుంబం నుంచి బిగ్ బాస్లో విన్నర్ అయినటువంటి వ్యక్తి కాబట్టి స్వచ్ఛందంగా చాలామంది న్యాయవాదులు ముందుకు రావడం జరిగింది. వాళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి వాదనను వినిపించారు. ఇంత పెద్ద షో జరుగుతుంది. ఈ షో నిర్వాహకులు ముందే పోలీసుల పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి ఇట్లాంటి షో జరిగినప్పుడు అందులో నుంచి వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా సెలబ్రిటీలుగా మారుతారనేటువంటి విషయం ప్రపంచం అందరికీ తెలుసు. అదేవిధంగా విన్నర్ అయినటువంటి వ్యక్తి కోసం చాలామంది అభిమానులైనటువంటి వ్యక్తులు, యూత్ పెద్ద ఎత్తున వచ్చి అతన్ని కలవడం కోసం లేదంటే అభివాదం చేసేటువంటి సందర్భాలన్నీ కూడా ఉంటాయి. దీనికి ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి పోలీసులు ఉల్టా ప్రొటెక్షన్ కల్పించడంలో ఫెయిల్ కావడమే కాకుండా అసలు తన క్లయింట్కే సంబంధం లేదు. ఈ పల్లవి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి కేవలం విన్నర్గా ప్రకటించినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఈ దొమ్మికి మాబ్ అని చెప్తా ఉన్నారు పోలీసులే. వేలాది మంది గ్యాదర్ అయ్యారని చెప్తా ఉన్నారు. వేలాది మంది గ్యాదర్ అయినప్పుడు ఇట్లాంటి చిన్న ఘటనలు ఎవరు చేశారనేటువంటి విషయం స్పష్టంగా పోలీసులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పల్లవి ప్రశాంత్ కానీ అతని సోదరుడు కానీ లేదంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి అతని స్నేహితులు ర్యాలీగా వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చారు. పల్లవి ప్రశాంత్ను A1గా చేర్చినటువంటి పరిస్థితి. ఆయన పైన ప్రధానంగా సెక్షన్ అయినటువంటి 350. రఫీ, న్యాయవాదులు ఏమంటున్నారు? మీతో పాటు న్యాయవాది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఎటువంటి వాదోపాదాలు జరిగే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా సచిన్, డిఫెన్స్ న్యాయవాదులుగా ఉన్నటువంటి టీంలో రాజేష్ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులు FIRలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కదా, ఆయన ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కావడానికి కారణమయ్యాడు. పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా ఫిలిం నగర్ వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం మూలంగా ఇంత పెద్ద హింస జరిగిందనేది పోలీసుల వాదన. మీరు ఎట్లాంటి వాదనలు వినిపించారు? ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే న్యాయవాద సంఘాలకు కూడా హైకోర్టు అసోసియేషన్కి, నాంపల్లి బార్ అసోసియేషన్కి, ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్కి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మన బిడ్డ ఆపదలు ఉన్నారంటే వాలంటరీగా వచ్చి వితౌట్ సింగిల్ రూపీ దాదాపు ఒక 50 మంది అడ్వకేట్లు వచ్చి వాళ్ళ తరఫున నిల్చోవడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు
100% ఈవెంట్ ఇన్సిడెంట్ జరిగిందేమో 10:30. ఓకే, మనం అతను కాజ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి వాళ్ళకి అక్కడ ఎగ్జాక్ట్లీ 1.5 అవర్కి చూసారు. సో ఈ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. ఓకే, ధర్మాసనం కూడా అంటే దాన్ని కన్సిడర్ చేశారు. ఆర్డర్స్ మాత్రం రేపటికి పెట్టుకున్నారు. రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఫర్ టుమారో. సెక్షన్ 353 అనేది పోలీసుల విధుల్ని అడ్డుకోవడం. ఏ విధంగా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని పోలీసులు చెప్తా ఉన్నారు. మీరు అడ్డుకోలేదని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటంటే, ఎవిడెన్స్ మేం కాదు. ఓకే, వాళ్ళు కాజ్ ఆఫ్ యాక్షన్ సెక్షన్ పెట్టారు కాబట్టి వాళ్ళు సబ్మిట్ చేయాలి. నేను నిన్ననే చెప్పాను, 353 పెట్టేటప్పుడు ఎవిడెన్స్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి క్రిమినల్ ఫోర్స్ ఏ విధంగా యూజ్ చేశారు అని ఎవిడెన్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు అవతల సైడ్ అడ్వకేట్ వాళ్ళు అయితే ఏమిటంటే ఓన్లీ 353ని కన్సిడర్ చేయమన్నారు, కానీ దానికి ఒక ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ ప్రూఫ్ని కానీ ఒక ఫోటోగ్రాఫ్ని కానీ ఏం పొందపరచలేదు యాక్చువల్గా. సో 100% వాళ్ళు పెట్టాలి కాబట్టి వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. మేము కాలేదని అంటున్నాము. అసలు మేము చేయలేనప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ ఉండదు. వాళ్ళు చేసినట్టే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేదు ధర్మాసనం ముందు. ఇంకా చాలా సెక్షన్లు పెట్టడం జరిగింది పల్లవి ప్రశాంత్ పైన. 147, 148 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, సెక్షన్ 3 కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిని ఎట్లా చూడాలి? ఇన్ని సెక్షన్లు పెట్టినప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు? 100% ఉంటుందండి. ఇప్పుడు అవతల వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు అసలు ఎన్ని బస్సులు పోయినాయి, ఎన్ని అద్దాలు పోయినాయి, ఎంత డ్యామేజ్, రూపీస్ ఎంత జరిగింది, ఏది క్యాలిక్యులేషన్స్ లేదు. కౌంటర్లో కూడా ఇప్పుడు ఏమి లేదు. ఎన్ని రూపాయల నష్టం జరిగింది, ఏ సంస్థకు జరిగింది, సుమోటోగా తీసుకుంటే ఏ ప్రభుత్వ సంస్థకు జరిగింది అంటే ఒక లెక్క పత్తా ఉంటుంది. సో అవన్నీ ఏం లేదు. ఓన్లీ 353ని కన్సిడర్ చేయండి అంటే అది ఎట్లా కుదరదు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రిజల్ట్ ఆన్ టుమారో ఎట్ దిస్ టైం. సచిన్, మనం చూస్తున్నాము స్వచ్ఛందంగా చాలామంది అడ్వకేట్లు పల్లవి ప్రశాంత్ తరఫున, ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి మిగతా నిందితుల తరఫున కూడా మేము ముందుండి పోరాడేటువంటి ప్రయత్నం చేద్దామంటున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం మూలంగా జరిగినటువంటి విధ్వంసం తప్ప ఇంకేది కాదు. ఇంత పెద్ద మాబ్ గ్యాదర్ అవుతుందని పోలీసులకు ముందే తెలుసు. నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నప్పుడు ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసులకే ఉంటుందనేది కానీ రఫీ ఒక్కసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. న్యాయవాదుల వాదన. పోలీసులు చెబుతున్న ప్రధానమైన మాట అంటే తను తిరిగి వచ్చాడు. తనకు అప్పటికీ వీడియో ఫుటేజ్లో కూడా పోలీసులు చెప్తున్నారు, అక్కడికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీడియో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తనకు చెబుతున్న అంటే ప్రాణాలకు ప్రమాదం ఉంది, అలాగే లా అండ్ ఆర్డర్ దెబ్బ అవుతుంది, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇబ్బందికరంగా ఉంది అంటూ పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు అనేది ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళు అక్కడ చెబుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి వాదోపాదనలు జరిగాయి, ఇరుపక్షాలు ఎటువంటి అంశాలను లేవనెత్తడం జరిగింది? రఫీ. ఖచ్చితంగా సచిన్, డీసీపీ ఏకంగా వెస్ట్ జోన్ డీసీపీ పల్లవి ప్రశాంత్ను హెచ్చరించినటువంటి వీడియో అన్ని ప్రధాన మాధ్యమాల్లో ప్రసారమైనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు చాలా క్లియర్గా పల్లవి ప్రశాంత్కు హెచ్చరించారు. కానీ డిఫెన్స్ న్యాయవాదులు వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే, పల్లవి ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి ఒక 100 రోజులుగా బిగ్ బాస్ అనేటువంటి షోలో నిర్బంధించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ షో నేపథ్యంలో 100 రోజులు లోపలే ఉంటాడు. ఒక్కసారిగా అతను విన్నర్గా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా అతని అభిమానులుగా ఏర్పడినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అతనికి అభివాదం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలువాలనేటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంలోనే అతను ఒకసారి అభిమానులకి అభివాదం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ర్యాలీగా, అతను ఉద్దేశపూర్వకంగా ర్యాలీగా రాలేదు, అతను వస్తున్నటువంటి వాహనం వెనకాల అభిమానులు ఫాలో అయ్యారు. ఇది ర్యాలీగా ఏర్పడింది, కానీ ఆయన ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రాం కాదు, లేదంటే ఇది పొలిటికల్ పార్టీగా తనకు ఉన్నటువంటి కార్యకర్తలను పిలిచినటువంటి సందర్భం కాదు. కేవలం ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది వెంట పడ్డారు, అది కాన్వాయ్గా ఏర్పడింది. వాళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతున్నటువంటి సందర్భంలో పోలీసులు హెచ్చరించారు. ఇది నిజమే, ఆయన వెనుకకు వెళ్ళి ముందుకు వచ్చారనేటువంటి ఆ వాదనకు సంబంధించి కూడా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. కేవలం అతని సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం, వాళ్ళ అభిమానుల సంతోషాన్ని ఆయన ఒకసారి చూడాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలనో, లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలనో, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశము ఎట్టి పరిస్థితిలో పల్లవి ప్రశాంత్కు లేదు. ఆ సంఘటన జరిగినప్పుడు, అతను రిటర్న్ వచ్చినప్పుడు అసలు విధ్వంసమే జరగలేదు. కాబట్టి సెక్షన్ 353 కూడా పల్లవి ప్రశాంత్కి కానీ అతని సోదరికి కానీ వర్తించదనేటువంటి వాదన అయితే డిఫెన్స్ అడ్వకేట్లు వినిపించడం జరిగింది. మనం చూడాలి రేపటికి
ఈ కేసుని పోస్ట్పోన్ చేసినటువంటి నేపథ్యంలో డిఫెన్స్ న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులు కాబట్టి బెయిల్ వస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతా ఉన్నారు. రైట్ రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేపటికి వాయిదా పడింది బెయిల్ పిటిషన్ మీద తీర్పు. రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇరుపక్షాలు వాదోపవాదనలు వినిపించాయి. వాడివేడిగా వాదన జరిగినట్టుగా తెలుస్తోంది. సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ కూడా పల్లవి ప్రశాంత్ తరపు లాయర్లు వాదించిన పరిస్థితి. అయితే పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ 7లో తన తోటి కంటెస్టెంట్ భోలే షావులు కూడా మద్దతుగా నిలిచారు. ఆ విషయంలో పల్లవి ప్రశాంత్ విషయంలో ఆయన సపోర్టివ్గా మాట్లాడారు. ఒకసారి భోలే షావులు ఏమన్నారు చూద్దాం. ఇది ఆర్గ్యుమెంట్ అయిపోయిందండి, ఫర్దర్ ఆర్డర్లో ఉంది. ఇవాళ నేను కూడా లోపల జడ్జి గారి దగ్గర నేను కూడా ఉన్నాను. అక్కడే వీళ్ళ డిఫెన్స్ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదండి, పల్లవి ప్రశాంత్ గురించి సుమారు 50 మంది లాయర్లందరూ కూడా అడ్వకేట్లు అందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ నిలబడి అక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత చాలా సానుకూలంగా జడ్జి గారు స్పందించడం చాలా ఆనందకరం. కళాకారుడి తరఫున జడ్జి గారు చాలా సుముఖంగా స్పందిస్తూ రేపు ఆయనకు 100% బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈరోజు కనపడిందండి. నేను లోపల ప్రత్యక్షంగా ఉన్నాను. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినటువంటి ప్రతి అడ్వకేట్కు అన్న వినోద్ అన్న కానించి, లక్ష్మణ్ అన్న కానించి, సీన్ అన్న కానించి ఇట్లా మొదలుకుంటే పేరున ఎంతోమంది ఇవాళ ఉన్నారు. వేణు, సీను, తర్వాత ప్రతి ఒక్క అడ్వకేటు పల్లవి ప్రశాంత్ గురించి నేనే ఆశ్చర్యపోయానండి. ఇంతమంది లాయర్లు ఒక వ్యక్తి గురించి అక్కడ డిఫెన్స్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక దురదృష్టకరంలో తమ్ముడి గురించి ఇంతమంది వచ్చి వాదించడం అనేది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకే మన పల్లవి ప్రశాంత్ త్వరలో బయటికి రాబోతున్నాడు. సో నేను దాడులను అదే కరెక్ట్ కాదండి, దాడులను సమర్థిస్తారు ఎవరైనా. అక్కడ జరిగినటువంటి ఒక ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు జనసందోహం అనేది ఉంటుంది, మీ అందరికి తెలుసు. అందులో రకరకాల ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది, లేకపోతే కొంతమంది అల్లరి మూకలు ఉంటారు, వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు. అదంతా పోలీసు అంటే వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి తెలుసండి, అది ఎలా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి సంబంధించింది. బట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏం చేసిండు, ఎందుకు అరెస్ట్ అయ్యిండు, ఎందుకు జైలు పోయిండు అనేది ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాలేదు. నాకు ఈ యొక్క సెక్షన్ల గురించి నాకు ఏం అనుభవం లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు విషయం బయటపడింది. చాలా సింపుల్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అతని మీద ఎలాంటి కేసులు లేవు. అతను సెలబ్రిటీ, అతను పట్టుదలతో గెలిచి నిరూపించి ఒక మట్టి బిడ్డగా ఒక బిగ్ బాస్లో ఒక మంచి పేరు సంపాదించి ఒక మంచి కిరీటాన్ని అధిరోహించి మనందరికీ ఇన్స్పిరేషన్, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ఇన్స్పైర్గా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పల్లవి ప్రశాంత్. తమ్ముడి గురించి నేను తనతో ఆట ఆడాను, తన గుణం నాకు తెలుసు, తన ఆట పవర్ తెలుసు, తన పట్టుదల తెలుసు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కూడా సిద్ధపడ్డాడు. మీ అందరికీ తెలుసు, ఎదురుపొచ్చే ఇప్పటి కూడా నొత్తది అన్న, ఈ గుండె ఎంత నొత్తాదని చెప్పేది రోజు ఎప్పటికీ లోపల ఏడ్చినా కూడా. నేను అతని గురించి పాటలు పాడినా బయటకు వచ్చిన తర్వాత తన విషయంలో దురదృష్టం జరిగినందుకు ఇప్పుడు అలాగే స్పందించి వచ్చిన నాకు తోడుగా 50 మంది అడ్వకేట్లు పడడం చేతులెత్తి మొక్కుతూ మీకు కళ. థ్యాంక్ యూ. మీడియాకు ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీడియాను గౌరవిస్తున్నా. పల్లవి ప్రశాంత్ తరఫున మీడియాలో ఏమైనా తప్పులుగా ఉంటే మీడియాను నా తరఫున క్షమించండి. మనందరి తరఫున లాయర్లు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి లాయర్స్ రియాక్షన్ ఏంటో చూద్దాం. బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారి మీద, వాళ్ళ సోదరుని మీద అక్రమంగా జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు మీద ఈరోజు వాదనలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రైతు బిడ్డ తరపున నాంపల్లి క్రిమినల్ కోర్టు బారస్టేషన్లో దాదాపు 50 మంది న్యాయవాదులు ముక్తకంఠంతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దాదాపు పెద్ద విఐపీలకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు కూడా ఇంతమంది అడ్వకేట్స్ రారనుకుంటానా. ఇది లాయర్లం ఎలాంటి సింగిల్ రూపాయి ఒక కామన్ మ్యాన్ కోసం ఈరోజు వచ్చి నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులకు మేము ఒకటే న్యాయవాదులుగా, కామన్ న్యాయవాదులుగా, సామాన్య న్యాయవాదులుగా, సామాన్యుడి కోసం మాత్రమే ఆర్గ్యుమెంట్ చేశాం. మేము ఎలాంటి సింగిల్ రూపాయి ఫీజు తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ చేశాం. అంటే మీరేం చేశారు? ఒక రైతు బిడ్డ కష్టపడి ఆయన చిన్న వీడియోలు చేస్తూ ఊర్లలో ఉండి సోషల్ మీడియాలో ఒక హీరోలాగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి యొక్క కళను గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్లో అవకాశం ఇచ్చినప్పుడు చిన్నగా ఒక్కొక్క వారం అందరి సపోర్ట్తో ఉండి చివరికి విజేత అయిన వ్యక్తిని క్రైమ్ చేసిందని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి
ఎవరికి ఆయనకు కూడా ఇంటిమేషన్ లేకుండా, అంటే భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఎలాగా ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది పల్లవి ప్రశాంత్ గారి కేసే ఉదాహరణగా నిలుస్తుందని మేము ఈరోజు నాంపల్లి కోర్టులో తెలియజేస్తున్నాం. అంటే నేరం చేయని వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా రిమాండ్ చేస్తారు, ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే కోణంలో మేము బెయిల్ పిటిషన్లో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. రేపు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పారు. రేపు ఆర్డర్స్ సానుకూలంగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. పీపీ ఏం చెప్పారంటే 353 సెక్షన్ గురించి చెప్పారు. 353 సెక్షన్ అనేది పల్లవి ప్రశాంత్ గారికి వర్తిస్తుంది. దాని ప్రకారం మీరు బెయిల్ డిస్మిస్ చేయాలని చెప్పారు. మేము దానికి కౌంటర్గా 353 అనేది 2 years లోపున్న నేరం. ప్రెజెన్స్లో అంటే ఇన్సిడెంట్ అయిన టైంలో పల్లవి ప్రశాంత్ గారు వాళ్ళ సోదరులు లేరు. అక్కడ లేనప్పుడు ఆ సెక్షన్ అనేది వాళ్ళిద్దరికి వర్తించదనే కోణంలో మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. వినోద్ గారు కూడా చెప్పడం జరిగింది అన్న సీనియర్ అడ్వకేట్. ఇంకోటి ఏమందంటే పీపీ మేడం ఇంకో గేటు నుండి పోలీసు వాళ్ళు ఇచ్చేసానన్నారు. ఇంతమంది జనం ఉన్నప్పుడు, ఒక 20,000 పీపుల్ ఉన్నప్పుడు ఏ గేటు నుంచి అయినా కానీ ఇచ్చేసినప్పుడు పబ్లిక్ వస్తారు. వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంది? ఎక్కడైనా అలిగేషన్ అయినా ఏమున్నా ఈ అత్యాధునిక ప్రపంచంలో కోఆర్డినేషన్ చేసి అంత డిజాల్వ్ చేసి పంపించేసేయాలి. వివిఐపి లెక్క ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు శాంతి భద్రతలను ఎవరు కాపాడాలంటే పోలీసు వాళ్ళు కాపాడాలి. శాంతి భద్రతలు పోలీసు వాళ్ళు కాపాడాలి. పోలీసు వాళ్ళే కేసు పెట్టిర్రు. ఎవరైనా దెబ్బ తాగితే కేసు పెడితే కేసు తీసుకుంటారు. కానీ వీళ్ళంతా వీళ్ళు ఊహాత్మకమైన ప్రతిపాదనలు రిమైండ్ కాపీ పెట్టి ఇచ్చేయడం జరిగింది. మీరు పోలీసు వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, ఒక రిమైండ్ కాపీ చేసినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇండియన్ ఐపీసీలు కానీ చదవకుండా నామమాత్రంగా ఇచ్చేస్తే మాత్రం కానీ ఈ న్యాయ వ్యవస్థ మీద, మేము న్యాయవాదులం కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఫైట్ చేస్తాం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అతన్ని అభం శుభం తెలియని పల్లవి ప్రశాంత్ను ఈ విధంగా ఇచ్చేస్తారు. అదే వివిఐపీలు ఎవరన్నా పెద్ద కుటుంబం వల్ల చేసినప్పుడు, అనేక సంఘటనలు అయినప్పుడు ఇలాంటి అదే జూబ్లీ హిల్స్ స్టేషన్లో పెట్టారని నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఈ కేసును ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాను.